అమరావతి రాజధానిలో బిట్స్ పిలానీ రాబోతా ఉందని మనం ఒక వీడియో చేస్తున్నాం. అయితే బిట్స్ పిలానీ వారు 2 ప్రాంతాల్లో భూమి పరిశీలించారు. వారు ఫైనల్గా అమరావతి రాజధానిలోనే వెంకటేశ్వర స్వామికి గుడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఉన్న భూమిని వారు అడిగారు. ఈరోజు ఆ భూమి కేటాయించబోతున్నారు. దాదాపు 35 ఎకరాలు. సహజంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి క్యాపిటల్లో 9 నగరాలు, 9 నగరాల్లో ఎడ్యుకేషన్ సంబంధించి ఒక యూనివర్సిటీస్ అన్ని ఒక చోట, అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ హబ్ పెట్టాలని చూశారు. అవన్నీ ఇక విఐటి కానీ, ఎస్ఆర్ఎం కానీ, అమృత కానీ అవన్నీ ఒక ప్రాంతంలో, పక్కనే కాకపోయినా ఒక ప్రాంతంలో ఉంటాయి. వాటికి కావాల్సిన సదుపాయాలు అవన్నీ ఏర్పాటు చేయడానికి. అయితే బిట్స్ వారు అమరావతి రాజధాని మొత్తం పరిశీలించి కురగల్లో కానీ, తర్వాత ఈ ఏదైతే ఈ కృష్ణాపాలెం పక్కనే ఉన్న వెంకటాపురం పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి పక్కన సీడ్ యాక్సెస్ రోడ్డు స్టార్ట్ అయ్యి హైకోర్టు వరకు వెళ్తుందో ఈ రోడ్డు పక్కనే 35 ఎకరాలు అడిగారు. సహజంగా యూనివర్సిటీలకి 50 నుంచి 100 ఎకరాలు అవసరం అవుతుంది. కానీ ఈ ప్రాంతంలో 35 ఎకరాల కన్నా కూడా అందుబాటులో లేదు. రైతులకు ఇచ్చిన తర్వాత మిగిలిన భూమి, ఆ భూమి కూడా యూనివర్సిటీకి ఏదో ఫ్రీగా ఇచ్చే భూమి కాదు. మార్కెట్ వాల్యూ ప్రకారం యూనివర్సిటీ రాజధానికి సిఆర్డీకి అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక బిట్స్ పిలానీతో పాటు ఆ బిట్స్ పిలానీ వారు కూడా చెప్పారు, దేవాలయం నమూనాలో యూనివర్సిటీ నిర్మిస్తామని. అంటే ప్రధాన భవనం ఏదైతే పరిపాలనా భవనం, అడ్మిన్ భవనం ఉంటుందో దాని వరకు టెంపుల్ ఆర్చ్ లాగా వచ్చే విధంగా, చూడగానే ఇదేదో టెంపుల్ లాగా విద్యా దేవాలయం నిర్మిస్తామని చెప్పారు. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే వారు పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఇప్పటికే ఒక బిజినెస్ యూనివర్సిటీ ఎక్స్ఎల్ఆర్ కూడా పనులు ప్రారంభించబోతా ఉంది. ఇక ఒక లా యూనివర్సిటీ రాబోతా ఉంది. బార్ కౌన్సిల్ దానికి అంగీకారం తెలిపింది. రాబోయే కొద్ది రోజుల్లోనే, జనవరిలోనే ఈ 3 యూనివర్సిటీ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక అమరావతి రాజధానిలో మైక్రోసాఫ్ట్ వస్తుందంటూ కొంతమంది ప్రచారం ప్రారంభించారు. దానికి సంబంధించిన ఆధారాలు అయితే మాత్రం నా వద్ద లేవు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు కానీ, ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు కానీ ఎవరైనా వచ్చి అమరావతి రాజధానిలో తిరుగుతున్నట్టు కానీ, ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న వివరాలు ఏమీ లేవు. సరే, ప్రచారం అయితే సాగుతుంది కాబట్టి ఒక 2-3 రోజులు ఆగితే దాని మీద మరింత క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ విశాఖపట్నంలో, అమరావతిలో, లేదు అంటే గన్నవరం సమీపంలోని హెచ్సిఎల్ సమీపంలో మరేదైనా ప్రాంతంలో మైక్రోసాఫ్ట్ కూడా వారి కార్యాలయం పెడుతుందా లేదా అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.